ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టడంతో తెలంగాణ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని కాషాయం జెండా ఎగరడంతో రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామంటున్నారు కమలం నేతలు. దీనికోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎలక్షన్లలో విజయం సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఎలక్షన్లు జరుగుతున్న మూడింటిలోనూ విజయం సాధించడంపై చర్చించారు. ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బలం పెరుగుతుందని భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొనేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 23 వరకు రాష్ట్రంలో కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు పర్యటిస్తారని బీజేపీ స్టేట్ లీడర్లు చెబుతున్నారు. కేంద్ర పథకాలతో పాటు బడ్జెట్ కేటాయింపులను ప్రచారం చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్పై ప్రధాన నగరాలు, పట్టణాల్లో చర్చలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి. బడ్జెట్ ప్రజలకు తెలియజేయడంతో పాటు లబ్ధిదారులతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగే సమావేశాల్లో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు జాతీయ నేతలు పాల్గొంటారని తెలిపారు. సుమారు 12,75,000 వరకు ఎవరైతే ఆదాయం వస్తుందో వాళ్ళందరికీ కూడా జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఎంఎస్ఎంఈ వారికి సంబంధించినటువంటి మరి ఆ సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళతోని సమావేశాలు, 5 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలనేటటువంటి విషయం పైన కూడా మరి దీనిపైన మేలు జరిగింది. రైతులతోని సమావేశాలు, మరి ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా 10 లక్షల వరకు ఉచితమైనటువంటి కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు, ఇవన్నింటినీ కూడా ఏ రకంగా మేలు జరుగుతుందనేది ఆయా సమూహాల యొక్క సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావాన్ని కోల్పోతుందని, ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తే అధికారానికి దగ్గరవుతామని బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు కమలం లీడర్లు.